ఈరోజు ఏదైతే దేశమంతా ఒకవైపు ఆలోచిస్తుంది అంటే ఈరోజు పార్లమెంట్లో కానీ బయట ప్రజా సమస్యలపైన కానీ నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఈరోజు ఎప్పటికప్పుడు దేశ సమస్యలపైన ఈరోజు పార్లమెంట్లో కానీ ఆ రోజు చాలా విషయాలపైన ఈరోజు సుదీర్ఘంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు యేచూరి గారు. అదేవిధంగా ఈరోజు విద్యార్థి దశలోనే ప్రధానమంత్రిగా ఉన్న కాబట్టి అప్పుడు ఇందిరాగాంధీని కూడా ఈరోజు అక్కడ వైస్ ఛాన్సలర్ కూడా రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి ఈయన. ఈరోజు దేశంలో ఉన్న విద్యార్థి సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, ప్రజా సమస్యలపైన ఈరోజు ఎన్నో పోరాటాలు చేసిన మహోన్నతమైన వ్యక్తి కామ్రేడ్ యేచూరి గారు. అలాంటి వారిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అలాంటి యేచూరి గారిని ఆదర్శంగా తీసుకొని రాబో రోజుల్లో ప్రజా పోరాటాలతో ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. ఇక్కడ ఆమె ఎదురుగానే ప్రశ్నించి రాజీనామా చేసేంత వరకు ఈ దేశంలో ఉన్నటువంటి పరిపాలన సరైన పరిపాలన లేదు. ఎమర్జెన్సీ విధించి పేదలు, కార్మికులు, కర్షకులు, పేద ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు కాబట్టి మేము ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి గొప్ప ధైర్యశాలి. అలాగనే మన దేశానికి పక్కన ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి నేపాల్కి సంబంధించినటువంటి దేశంలో ఆ దేశం యొక్క పరిపాలన సాగించడానికి కోసం ఆ దేశం యొక్క రాజ్యాంగాన్ని రచించుకునే దాంట్లో ప్రధాన పాత్ర సంబంధించి యేచూరి గారే వహించారు. ఆ దేశం యొక్క రాజ్యాంగానికి సంబంధించినటువంటి పూర్తి దేశ దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మేధావిగా ఉన్నటువంటి మార్క్సిస్ట్ మేధావి. ఈ దేశంలో ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి, అదే మార్క్సిస్ట్ మేధావి ఉన్న వ్యక్తిని కోల్పోవడం అనేది మార్క్సిస్ట్ పార్టీ తీరని లోటు. ఈ లోటుని దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది ఈ దేశ ప్రధానితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రపంచ దేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులందరూ కూడా, ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారంటే పేద ప్రజల పక్షాన సామాజిక, ఆర్థిక అన్ని అంశాల్లోని పేద ప్రజలకు సమాన హక్కులు ఉండాలని చెప్పేసి, సమానత్వం ఉండాలని చెప్పేసి పోరాడిన వ్యక్తి కాబట్టి, అట్లాంటి సిద్ధాంతకర్త కాబట్టి ఆయనకు ఈరోజు అంతమంది నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు మనము నివాళులు అర్పించడం అనేది ఈరోజు మన బాధ్యతగా ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయాలు ఏదైతే ప్రజల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ హక్కుల కోసం, అలాగనే కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతు అన్ని రకాల వర్గాల యొక్క ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ హక్కులను, వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేసినప్పుడే, వాళ్ళ వైపు నిలబడినప్పుడే, వాళ్ళ సమస్యల వైపు నిలబడినప్పుడే మనకు ఆయన యొక్క గట్టి నివాళి అర్పించినట్లు అనిపిస్తుందని చెప్పేసి భావిస్తూ భవిష్యత్తులో ఆయన యొక్క ఆశయ సాధనలో మనం అందరూ నడవాలని చెప్పేసి కోరుకుంటూ జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి.